చిన్న గుమ్మడికాయ అండి, బటర్ నట్ అంటారంట. మనం లూలు మాల్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను, చాలా బాగుంటుంది అనేసి. ఇది కట్ చేశాక కూడా దీని ఎంత అందంగా ఉందో చూడండి, మంచి పసుపు కలర్ లో ఉంది. పసుపు కొమ్ము కోస్తే ఎలా ఉంటుంది అలా ఉంది. నాకు టేస్ట్ కూడా బాగుంటుంది అనిపిస్తుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. రండి, దీంతో మనం సూప్ చేసుకుని తాగుదాం ఇవాళ. గుమ్మడికాయలో ఎన్నో విలువైన పోషకాలు ఉంటాయండి. ఈ గుమ్మడికాయ తినటం వల్ల కంటి చూపు పెరుగుతుంది, అలానే క్యాన్సర్ రాకుండా కూడా ఉంటుందండి. ఇది ఇంకా డైట్ చేసే వాళ్ళకి పొట్ట ఫుల్గా ఉంటుంది. సో డైట్లో ఉన్న వాళ్ళు ఈ గుమ్మడికాయని తీసుకోవచ్చు, లైక్ కూరలా అన్నా సలాడ్లా అన్నా ఇలా సూప్ లాగా అన్నా. సో నేను ఇవాళ మీకు గుమ్మడికాయ అండ్ కోకోనట్ మిల్క్తో సూప్ చేసి చూపిస్తాను, చూద్దాం రండి. ఆనియన్స్ మగ్గిపోయినాయండి. మనకి ఇట్లా షాలట్స్ ఇట్లా జస్ట్ ట్యాంపర్ అయితే చాలా ట్రాన్స్పరెంట్ గా అలా ఉంటాయి. దీనిలో ఈ పంప్కిన్ ప్యూరీని వేసేసుకోవాలి. పంప్కిన్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇది ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇది ఇట్లా కలిపేసుకుని, మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, 1/2 స్పూన్స్ సరిపోతుంది, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకుని మనం ఇలా ముందుగా కోకోనట్ మిల్క్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మిల్క్ని కూడా వేసేయాలండి. మనం అది 1 కప్ తీసుకున్నాం కదా పంప్కిన్ ప్యూరీని, కోకోనట్ మిల్క్ 2 కప్స్ అయితే సరిపోతుంది. చాలా ఈజీగా ఎంతో సింపుల్ స్టెప్స్లో ఈ రెసిపీ చేసుకుని తింటే స్టమక్ ఫుల్గా కూడా ఉంటుందండి. బెస్ట్ ఫర్ డైట్ చేసే వాళ్ళకి. ఒక 5 minutes బాయిల్ అయితే సరిపోతుందండి. ఇది కోకోనట్ పాలు పచ్చివి కదా మనం తీసుకున్నది. కొంచెం బాయిల్ అయిన వెంటనే ఇది సూప్ రెడీ అయిపోతుంది. పంప్కిన్ అండ్ కోకోనట్ సూప్. కొంచెం ఒక 5 minutes అయినాక జస్ట్ బాయిల్ అవుతుంది, చూద్దామండి. ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, బాగా ఉడికిపోయినట్లే మనకి. ఇది మీకు చిక్కగా కావాలంటే చిక్కగా, లేదు కొంచెం పల్చగా కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి.
వాటర్ యాడ్ చేసుకుంటే కనుక ఇంకొక 5 minutes బాయిల్ చేసుకుంటే సూప్ రెడీ అవుతుంది. అదర్వైజ్ మీరు జస్ట్ హాట్ వాటర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. మనకి ఈ కన్సిస్టెన్సీని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఎలా అంటే మీరు చల్లటి వాటర్ పోస్తే కనుక ఇంకొక 5 minutes కుక్ చేసుకోండి. అదర్వైజ్ హాట్ వాటర్ అయితే డైరెక్ట్గా యాడ్ చేసేసి తీసుకోవచ్చు అండి. ఈవెన్ మనం సర్వ్ చేసేటప్పుడు అయినా కూడా తీసుకోవచ్చు. ఎంతో హెల్దీ అండ్ టేస్టీ పంప్కిన్ అండ్ కోకోనట్ సూప్ రెడీ అయిపోయింది. చూడండి, పంప్కిన్ తినని వాళ్ళు కూడా ఇది ఇష్టంగా తింటారండి. ఎందుకంటే మనం వేసిన స్పైసెస్ అన్నీ అట్లా ఫ్లేవర్స్ వచ్చేవి. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఖచ్చితంగా ఒక చిన్న కప్ అన్నా తాగేస్తారు. హెల్దీ అండ్ టేస్టీ పంప్కిన్ సూప్ రెడీ అండి. పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. టేస్ట్ చేసి నేను ఎలా ఉందో చెప్తాను మీకు. ఫ్లేవర్స్ అన్నీ ఎక్సలెంట్ ఉన్నాయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. గుమ్మడికాయ తినని పిల్లలు పెద్దలు ఎవరైనా ఇది తినేస్తారు.